ఏ తల్లి కన్నా హలో బ్రో, ఇప్పుడు ప్రివ్యూ అయితే చూశారు కదా. ప్రివ్యూ లాగా ఇప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మీరు ఎడిట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎడిట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఇవ్వండి. ప్రాజెక్ట్లో పోయినాక ఇలా అయితే వస్తుంది. మీకు అయితే డిస్క్రిప్షన్లో బిట్ మార్క్ అండ్ చెక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇచ్చాము. అక్కడికి వెళ్తే ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇలా అయితే ఉంటుంది. కొంచెం ముందుకు రండి. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ 2.19 సెకండ్ కాడ వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ మీ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అవుతుంది. తర్వాత ఒకసారి ముందుకు ఇట్లా రండి. 5.18 సెకండ్ దగ్గరకు వచ్చి దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఇక ప్లేస్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు రండి. ఇంకా 11.18 సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇంకా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీడియా మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా సేమ్ ఇలాగనే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ పోండి. ఇలాగ ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము. అక్కడైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా బీట్ మార్కులకు పోండి. మళ్ళీ బీట్ మార్కులకు పోయిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఇచ్చాము కదా, ఫస్ట్ ఫోటో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫేస్ స్టైల్ అని ఉంది కదా, దాని పక్కన క్యారో అయింది, దాని మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ తీసేసి తర్వాత టైం తీసేసేయండి. తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి తర్వాత ఈ ఫోటో ఉంది కదా, దీని పక్కన లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. కిందికి తీసుకొస్తే ఇట్లా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇట్లా సేమ్ ప్రాసెస్ దీని మీద క్లిక్ చేయండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద క్లిక్ చేసేయండి. తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీన్ని ఇట్లా కిందికి తీసుకురండి. ఇట్లా కిందికి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్లో అయితే మళ్ళీ పోండి. షేక్ ఎఫెక్ట్లో అయిన తర్వాత సెకండ్ ఫోటో అయిపోయింది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి కాపీ లేయర్ అవుతుంది. కాపీ లేయర్ అవుతున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లకు పోండి. బీట్ మార్క్లకు పోయిన తర్వాత ఇక్కడ సైడ్కి ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఇలా అయితే తీసుకురండి. 3 ఫొటోస్కి అయితే తీసుకురండి. ఇలాగా 3 ఫోటో తీసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పైన ఆరో కలర్ ఆప్షన్ తీసేసి పేస్ట్ చేసేయండి. ఇలా అయితే వస్తుంది. మన వీడియో అయితే రెడీ అయిపోయింది. తర్వాత దీని మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.